కరెక్ట్గా వారం రోజుల క్రితం మీషోలో 2 ప్రోడక్ట్లు అయితే ఆర్డర్ పెట్టాను. ఒకటి పాప కోసం, ఇంకొకటి నా కోసం. పాపవి ఏంటంటే ఇలా ఫ్రాకుల మీదకి వేసుకుంటారు కదా, నెక్ సెట్, అలాగే బ్రేస్లెట్ లాంటిది, హెయిర్కి పెట్టుకునేది, ఇలా కాంబో సెట్లో 4 ఐటెంలు అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా తక్కువే, 250 అలా పడింది అంతే. ఇవి ఫ్రాక్స్ మీదకి పట్టు లంగా జాకెట్ అలా వేసినప్పుడు పిల్లలకి చాలా ముద్దుగా బాగుంటాయి అన్నమాట. చిన్న పిల్లలకి గోల్డ్ అలాంటివి వేయడానికి భయపడతారు కదా, అలాంటి పిల్లలకి ఇలాంటివి సింపుల్గా వేస్తే పార్టీ వేర్ లుక్ వస్తుంది, అలాగే మనకి భయం కూడా ఉండదు. యాజ్ ఏ పేరెంట్గా నాకు కూడా ఇలాగే అనిపించి ఇవైతే ఆర్డర్ పెట్టాను అనమాట. నెక్కి 2 పీసులు వచ్చినాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా, అలాగే బ్రేస్లెట్ కూడా వచ్చింది. ఈ నెక్ సెట్ చూడండి చాలా బాగుంది కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాస్ట్ కూడా తక్కువే కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు ఎవరైనా కూడా. నా కోసం అయితే ఇలా కిచెన్లో కొన్ని గ్లాస్ జార్స్ అయితే పెట్టాను, చిన్న జార్స్. అందులోని ఈ పొడులు ఉంటాయి కదా, ఈ మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలా ఏమైనా పొడులు వేసుకోవడానికి, కొన్ని ఐటమ్స్ ఏమైనా వేసుకోవడానికి అని ఇలా అయితే ఆర్డర్ పెట్టాను. 5-6 వచ్చాయి. దీని కాస్ట్ 190 అలా పడింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నేనైతే రెండోసారి పెట్టడం, ఆల్రెడీ ఒక సెట్ పెట్టాను, ఆల్రెడీ వాడుతున్నాను ఒక 1 ఇయర్గా. ఇది రెండో సెట్ అనమాట. నచ్చితే ఉంచుకోవచ్చు, ఏమైనా బ్రేక్ అయ్యొచ్చు ఉంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది. అమౌంట్ కూడా 1 డేలో పడిపోద్ది, అందుకోసమే నేను ఎక్కువగా మీషోలోనే పెడతా ఉంటాను. ఇంకా వంట విషయానికి వచ్చేసి ఈరోజు దొండకాయ పచ్చడి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ కూడా, కమ్మగా పుల్లగా చాలా బాగా అనిపించింది నోటికైతే. రెసిపీ కావాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.